తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి అంటే ఇడుపు కాగితమయ్యి 12 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, ఇక్కడ వ్యవస్థలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్, అక్కడే ప్రభుత్వాలు మారినాయి. మొదట్లో చంద్రబాబు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చినాయి. అక్కడ వ్యవస్థలు మారుతున్నాయి, అక్కడ కూడా అన్ని రకాలుగా మార్పులు వస్తున్నాయి. కానీ ఈ రోజుకి ఇంకా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఈ సెంటిమెంట్ రగులుతూనే ఉంది. మరి ఎవరు మొదలుపెట్టారు? ఒక జర్నలిస్ట్ ఏదో మాట్లాడిన మాటకి, ఆ మాటని చాలా దారుణంగా ఆయన పర్సనల్గా టార్గెట్ చేయడం, తెలంగాణ జర్నలిస్టులు అంటూ వ్యతిరేకించి మాట్లాడడం, ఇలాంటి ఒక కామెంట్స్ సోషల్ మీడియాలో మొదలైనాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన ఒక నాయకుడు తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ క్వశ్చన్ చేయడం, వచ్చి రాగానే నవనిర్మాణ అనేటువంటి పేరిట ఓ సభను ఏర్పాటు చేయడం. అంటే ఆ రోజు తెలంగాణ మూమెంట్ వచ్చింది, తెలంగాణ ఉద్యమం అయింది ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగానే, ప్రజలకు కాదు పాలకుల వ్యతిరేకంగానే జరిగిన సిచ్యువేషన్ నుంచి మళ్ళీ అక్కడ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి నేను తెలంగాణని బాగు చేస్తా, తెలంగాణని క్వశ్చన్ చేస్తాడంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలింది. ఇది ఇక్కడితో ఆగలేదు. ఎక్కడి వరకు దారితీసిందంటే రీసెంట్గా ఒక సినిమా పోస్టర్ విడుదలైంది, ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా పోస్టర్. ఈ భాష మాకు రాదు, డబ్బింగ్ ఉంటుందా అని చెప్పి మొదలుపెట్టి ఇక తెలంగాణ భాషని, తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని, తెలంగాణ ఆర్థిక స్థితిగతులని ఇంతనా అంతనా సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరగాలో అంత జరుగుతూ మళ్ళీ హేళన మొదలైంది. అయితే ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది 1200 మంది అమరవీరుల బలిదానాలు తెలిసిందే. ఇదొకటే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఉవ్వెత్తున ఉగిసిపడేటువంటి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో చాలా వరకు తోడ్పాటు అందించినవి కళలు, కళాకారులే. ఆ కళలు, కళాకారుల నుంచి వచ్చిన వ్యక్తి ఆ రోజు గజ్జగట్టి భుజం మీద గొంగడేసి ఒక్కసారి గంతేస్తే అవతల పక్కన 1,00,000 మంది ఉన్న జగ్గని అనకాల్సింది, జై తెలంగాణ అనాల్సిందే. అటువంటి వ్యక్తి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసారు, సంస్కృతి సారథికి చైర్మన్గా వ్యవహరించారు. ఈరోజు మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఇంత ఎత్తున మళ్ళీ ఒక ప్రొటెస్ట్ వస్తుందా అనే సిచ్యువేషన్ రగులుతున్న సిచ్యువేషన్లో ఈరోజు ఆర్ పాడ్కాస్ట్ గెస్ట్గా తీసుకొచ్చాను. నా ముందున్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు. నమస్తే అన్న. నమస్తే. సో ఏంటన్నా 12 ఏళ్ళు పూర్తయింది. నేను ఇంట్రోనే ఇంత పెద్దగా ఎందుకు ఇచ్చిన అంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మీకు పాలన చేతనైతే లేదు, మీకు సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య తీర్చుకోలేకపోయారు, ఏదో ఇష్యూ ఉన్నాయి, నేను వస్తున్నాను ఒక నాయకుడు రావడం కట్ చేస్తే ఇది అక్కడితో ముగుస్తుందా అని అంటే ఇది మెల్లమెల్లగా ఇంకా నిప్పు రవ్వలాగా రగులుతూనే ఉంది. దానికి మరింత పెట్రోల్ పోసినట్టుగా ఒక సినిమా పోస్టర్ మీద తెలంగాణ భాషని మళ్ళీ టార్గెట్ చేస్తూ మీ చేత కాదని, మీ భాష మాకు అర్థం కాదని ఇన్ని రకాల అవహేళన జరుగుతుంది. పుష్కర కాలం పూర్తయినాక ఎందుకు ఈ లొల్లి మళ్ళీ మొదలైంది అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం ఒక బలమైనటువంటి స్వరాష్ట్ర పోరాట ఉద్యమం నడిచింది ఇక్కడ. నాకు తెలిసి భారతదేశం స్వతంత్రం తదనంతరం జరిగినటువంటి అనేకమైనటువంటి స్వరాష్ట్ర పోరాటాలు సుదీర్ఘంగా నడిచినటువంటి సందర్భం కూడా జార్ఖండ్ లాంటి 100 సంవత్సరాలు నడిచినటువంటి ఉద్యమం కూడా ఉన్నాయి. కొన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి, కొన్ని రాష్ట్రాలు పోరాట స్ఫూర్తిగా ఏర్పడ్డాయి సుదీర్ఘ కాలం అనంతరం. అలాగే తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కూడా రాదు. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంగా పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. ఆంధ్ర వాళ్ళంతా కూడా మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నైజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంగా అంతర్లీనంగా పనిచేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. దాని తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ 56లో తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉండాలన్నటువంటి నినాదం వెనుక అప్పుడు జరిగినటువంటి అనేక పరిణామాలు, వాళ్ళ దోపిడికి మద్రాసు నుంచి ఎట్లయితే విడిపోయినరో వాళ్ళు మద్రాసు వాళ్ళు ఎల్లగొడితే మెల్లగా వచ్చి మనలకు ఎట్లయితే కలుపుకున్నారో కమ్మంతి అని మాటలతోని కలుపుకున్న తదనంతరం కూడా మనలో కూడా అనేక రకాలమైనటువంటి దోపిడి గురవుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు కూడా జై తెలంగాణ నినాదం వచ్చినది. ఆ రోజు కూడా 1969లో జరిగినటువంటి ఉద్యమంలో చాలామంది పిల్లలు కూడా చనిపోవడం జరిగినది. మెల్లమెల్లగా కనుమరుగు ఆంధ్ర వాళ్ళే పాలితులు కావడంతో తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నాయకుల మీద ఆశలతో కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ బైనేతలు కావచ్చు, మెల్లగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితిలో ఇందిరాగాంధీ కూడా చూసినాం. తెలంగాణ సమితి ద్వారా 14 మంది ఎంపీలు గెలిచినప్పుడు కూడా దానికి లోపలికి పోయిన సందర్భం కూడా ఉన్నది. దాని తదనంతరం మళ్ళీ కేసీఆర్ గారు 2001లో మళ్ళీ జై తెలంగాణ నినాదాన్ని మొదలుపెట్టి స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగి కోట్లాది మందిని సమీకరించి అనేక వివిధ వర్గాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగం ఒకటి కావచ్చు, తర్వాత ఉద్యోగులు కావచ్చు, పిల్లలు జల్లలు అందరినీ కూడా ఒకటిగా చేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకురాగలం. అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిని మనం కల్పించడం. దాని ద్వారా మనం
వచ్చినాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా అనేక రకాలుగా అన్నట్టు తెలంగాణ ఉద్యమం మీద కూడా అవహేళన చేసినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు అవహేళన అనేది ఆంధ్రులో కొత్త కాదు. మీరు ఆ రోజు కూడా ఇది వచ్చేటిదా పోయేటిదా ఎంతమందిని చూడలేదు, ఇది పదవుల కోసం మాత్రమే పెదవులు తెరుస్తూ ఉన్నారు, ఇది మళ్ళీ పదవులు రాగానే పెదవులు మూస్తారు అన్నటువంటి అదేని చూసినాము. ఒక రాజశేఖర రెడ్డి, ఒక చంద్రబాబు, దానికి ముందు అనేక మందిని కూడా మనం చూసినాం అవహేళన పడ్డది. కానీ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలు అనేది ఒక బలంగా మనము ఎదురుదాడి చేయగలిగినాం. అంటే ముఖ్యంగా ఏందనంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యాస వేరు, మన యాస వేరు, వాళ్ళ భాష వేరు, మన భాష వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయం అన్నింటిలో కూడా తేడా కనబడుతుంది. అందుకే మేము తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు కూడా భాషలల్లా తేడా లేదా, భాషలల్లా తేడా లేదా, యాసలల్లా తేడా లేదా, భాష ఒక్కటైతే మమ్ము బాధ పెట్టాలనుందా, నీ అట్టుకు మా జొన్న రొట్టెకు సుటారీకం ఎక్కడిది అని ఓ రోజు పాడినాం. మేము కలిసినంత మాత్రంనా, తెలుగు ఒకటైనంత మాత్రంనా నీది నాది ఒక్కట్లయితే భయ్ మనను అన్నటువంటి ఉద్దేశాన్ని ఆ రోజు కూడా మనం ప్రస్తావించినాం మనం. అయినప్పటికీ కూడా ఈ సాంప్రదాయాలను అసలు ఇంతెందుకు, బతుకమ్మ పండుగ సెలవు ఉండేది కాదు ఇక్కడ, సంక్రాంతికి మాత్రమే ఉండేది అక్కడ. బోనాల పండుగను ఇక్కడ రాష్ట్ర పండుగనే లేదు. బోనాల పండుగను కూడా వాళ్ళు గుర్తించినటువంటి సందర్భం. మన పండుగ కాదు, మన పబ్బం మన పబ్బది కాదు, మన దుఃఖం మన దుఃఖది కాదు, మన చావు మనది కాదు. ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే సంక్రాంతి పండుగ తెలంగాణ పీడ దినాలు, అసలు ఏం శుభకార్యాలు పెట్టుకోం మనం, అసలు ముఖాలే చూసుకోరు. సంక్రాంతి వచ్చిందంటే అయ్యో పీడ దినాలు వస్తున్నాయి, మళ్ళీ పీడ దినాలు పోయేదాకా మనం ఏం పని చేయొద్దు అన్నటువంటి ఉండే. సంక్రాంతి అంటే వాళ్ళకి అన్ని శుభకార్యాలు జరుపుకుంటారు, అక్కడ మంచిగా పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇళ్ళ ముహూర్తాలు చేసుకుంటారు. అంటే సాంప్రదాయాలలో కూడా గంత వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మనం చూసినాం. అయినప్పటికీ కూడా వాళ్ళని ఎన్నడూ కూడా మనం వాళ్ళని అవహేళన కానీ, ఎందుకంటే భారతదేశంలో ఒక విభిన్నమైనటువంటి జాతులు ఉంటాయి, ఏ జాతి సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో మన దగ్గర ఉండలే, మన ఒక్క ఊర్లో ఉన్నోళ్ళు కూడా పూసలలో ఒక భాష మాట్లాడుకుంటారు, ఎరుకలలో ఒక భాష మాట్లాడుకుంటారు, ఇంకా వాళ్ళు గంగిరెద్దు ఒక భాష మాట్లాడుకుంటారు. అట్లా రకరకాలమైనటువంటి భాషలు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఒక దగ్గర ఉంటాడు. ఇప్పుడు తీరొక పువ్వుని తీసుకొచ్చి బతుకమ్మని వేసుకున్నట్టుగా మన దగ్గర అనేకమైన భాషలు ఉన్నప్పటికీ కూడా అందరం ఒకటిగా కలిసి ఉన్నాం మనం ఇక్కడ ఎప్పుడు కానీ ఆ విభేదాలు కానీ అట్లాంటివి కూడా ఎప్పుడు రాలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ పట్ల కూడా మనం ఎన్నడూ కూడా చూడలేదు. అసలు ఒక్కొక్కసారి ఎంత విచిత్రమైన పదం ఉంటుందంటే, మన దగ్గర అత్తను అమ్మలాగా చూసుకుంటాం మనం, అల్లుడిని అత్త తల్లిలాగా భావించుకుంటాం, కొడుకులాగానే భావించుకుంటుంది. కానీ వాళ్ళ దగ్గర అల్లుడు వచ్చిండా అని అరిసెలండి పెట్టాను, అరిసెలు తిన్నాడు అత్తకు మరిగిండో మందులోడా ఓరిమాయలోడా అనే పాట వాళ్ళదే ఉన్నది కదా. ఇది మనం ఇప్పుడు కూడా ప్రజల నాలుకల మీద నానుతున్న పాటనే కదా. బిడ్డను పంపేదా అల్లుడా నేనే వచ్చేదా, ఇట్లుంటారా, బిడ్డను పంపితే బిలబిలమంటే నువ్వే రాత్తా అని కూడా పాటలు. నేను తప్పుగా అనట్లేదు, దయచేసి వాళ్ళని నేను అట్లా మాట్లాడేది. సో వాళ్ళు మేనకోడలు పెళ్లి చేసుకుంటారు, మనం మేనకోడలు బిడ్డలాగా చూసుకుంటా ఉంటాం. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా ఒక సుదీర్ఘంగా అన్నటువంటి కాలం వాళ్ళతో మనం కలిసి ఉన్నాం. నేను మీకు లైట్ ఎందుకు చెప్తున్నా అంటే, మనం అయినప్పటికీ కలిసి ఉన్నాం, ప్రేమలతో విడిపోదాం అనుకుంటున్నాం. విడిపోవడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మీరు ఉండండి. ఇప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళు అనేక రాష్ట్రాలలో ఉన్నారు, 9 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతూ ఉంటారు. తెలుగు మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాలుగా ఉంటే తప్పేంది అన్నటువంటి ఒక వాదన మనం తీసుకొచ్చినాం. అన్నదమ్ములాగా కలిసి ఉందామని చెప్పినాం మనం. ఇది కలిపేటప్పుడే ఆ రోజున్నటువంటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇదే ఖలీల్వాడి నిజామాబాద్లో ఒక మాట చెప్పినాడు. ఒక అమాయకమైన తెలంగాణలో అంటే బోలతనం, ఆత్మీయతలు, నమ్మిత పానమిచ్చే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో. ఈ కుట్రలు కుతంత్రాలు, ఈ మత్పరిచుడు మాయదేశుడు తెలంగాణ ప్రజలకు తెలియకనే అమాయకత్వంతో ఆంధ్రలో కలిసి మోసపోయారు. మేము ఇప్పుడు అది కూడా అనుకుంటాం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అట్లాంటి పరిస్థితుల్లో నెహ్రూ గారే స్వయంగా ఏం చెప్పినాడు ఆ రోజు. ఇప్పుడు అందరిని మీకు చార్ట్పీట్లు కొడితే వస్తుంది, గూగుల్లో దొరికితే వస్తుంది, ఆయన స్పీచ్ కూడా ఉంటుంది. ఒక తుంటరి, చాలా తెలివిగల ఒక కొంటెవానికి, ఒక తుంటరి వానికి అమాయకమైనటువంటి తెలంగాణ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నాము, అమాయకమైనటువంటి తెలంగాణ పిల్లనిచ్చి ఈ తుంటరి ఈ అనేటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాం. ఈ పెళ్లి కనుక సుదీర్ఘంగా కలిసి ఉండకపోతే మీరు ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు అని చెప్పినారు. ఎవరైనా ప్రపంచ చరిత్రలో మీరు ఎప్పుడన్నా చూడండి,
ఎవరన్నా గాడ్ బ్లెస్ యూ అంటారు, అత్యంతలు వేసినప్పుడు ఏం చేస్తారు, మీరు చల్లగా బతకండి, అవును. 100 ఏళ్ళు కలిసి జీవించండి అని అంటారు. కానీ నెహ్రూ గారు కలిసేటప్పుడే ఏం చెప్పినాడు, మీరు ఎప్పుడైనా విడిపోవచ్చు అని విడాకుల పత్రం ముందే రాసి పెట్టిండు. మీరు గుర్తుపెట్టుకోండి, విడాకుల పత్రం అనేది ముందే రాసిండు, మీరు ఎప్పుడైనా విడిపోవచ్చు కలవకుంటే అన్నాడు. ఈ విడిపోవడాన్ని తెలంగాణ ప్రజలు మన భాషలో ఇడుపు కాగితం అని రాసుకున్నారు. ఇడుపు కాగితం అని రాసుకున్నారు. గంతే. దీనిలో ఇడుపు కాగితం అంటే మాకు తెలియదు నీకు తెలియదు అని కాదు. ఇడుపు కాగితం వెనక చాలా కుట్ర దాగున్నది తెలంగాణలో. ఇన్ని రోజులు ఒక బలవంతమైనటువంటి 2023 వరకు కేసీఆర్ లాంటి ఒక బలమైన శక్తి